78 ఏళ్లుగా కొనసాగుతున్న సేవ రథోత్సవంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ. నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సొగటూరు లక్ష్మణాచార్యులు 1949వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం నేటికి కొనసాగుతోంది. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ, మంచినీరు, పులిహోర, పెరుగన్నం, తీర్థ ప్రసాదాలను అందిస్తూ భక్తులకు సేవ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ వివరాలు సుగుటూరు పురుషోత్తం కుమార్ యశస్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథోత్సవానికి వచ్చే భక్తులకు తమ కుటుంబం తరతరాలుగా సేవ చేస్తోందని తెలిపారు. ఈసారి కూడా సుమారు 5,000 మందికి పైగా భక్తులు తీర్థ ప్రసాదాన్ని స్వీకరించినట్టు చెప్పారు. ఇప్పటికే 78 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా భక్తులకు సేవ కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ సంస్థ 1949వ సంవత్సరంలో మా తండ్రి గారైన సొగటూరు లక్ష్మణాచార్యులు వాసు సిద్ధాంతి గారు దీన్ని మొదటగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రంగనాయకుల రథోత్సవ శుభ సమయంలో సంతపేట 4 గల మండపం ముందుగా పగడాల వారి వీధి సందు మొదట్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించేవాళ్ళం. మా తండ్రి గారు 16 సంవత్సరాల కిందట గతించారు. ఆయన కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాము. నేను కూడా వాసు సిద్ధాంతిగా ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ సంవత్సరం 78వ వార్షికోత్సవం జరుగుతుంది. ఉదయం 8:30 నుంచి వచ్చిన భక్తులందరికీ పులిహోర, దద్దోజనము, పొంగలి, మజ్జిగ, కేసరి, స్వీట్, వాటర్ ప్యాకెట్లు ఈ విధంగా మేము ప్రజలందరికీ అందిస్తున్నాము. ఈ దేవదేవుడు ఆశీస్సులు ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ మా తండ్రి గారైన సొగటూరు లక్ష్మణాచారి గారి తర్వాత నేను పురుషోత్తమాచారి అని నేను కొనసాగిస్తున్నాను. నా తర్వాత నా కుమారుడు యశస్వినాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన కొనసాగే ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అశేష భక్తజనానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరము భక్తులందరూ విచ్చేసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు దేవుడు.